తెల్లవారుజాము సుకూరు కోసం 20 కోళ్ళు చికెన్ మగ్లూబ్ అయితే చేసినాము. రంజాన్లో ఉపవాసంలో ఉన్నప్పుడు ఉమ్ము మింగితే ఫాస్ట్ బ్రేక్ అవుతుందా? నిజం తెలుసుకోండి. వీడియో లాస్ట్ వరకు అయితే చూసి ఒక లైక్ అయితే కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ బాసిని రైడ్ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక విషయం అయితే చెప్పాలి. నిన్న కువైట్లో ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు అయితే వచ్చాయి, పేలుళ్ళు లాంటి సౌండ్ వచ్చాయి. మాకు చాలా భయం వేసింది. తర్వాత తెలిసింది ఏంటంటే దూర ప్రాంతాల్లో జరిగిన మిలిటరీ యాక్టివిటీ వల్ల వచ్చిన శబ్దాలు మాత్రమే, ఇక్కడ డేంజర్ ఏమీ లేదు. కువైట్లో అందరి లైఫ్ నార్మల్గానే ఉంది. అందుకే ఫ్యామిలీ వాళ్ళు టెన్షన్ పడకూడదని ఈ వీడియో అయితే చేస్తున్నా. మేమంతా సేఫ్గానే ఉన్నాము, మీరు ఎవరు భయపడకండి. కువైట్లో డైలీ లైఫ్ నార్మల్గానే కొనసాగుతుంది. అంటే కాకపోతే స్కూల్లో అయితే లేవన్నమాట. కువైట్ పిల్లలకు ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరూ చాలా సేఫ్గా ఉన్నాము. ఇంటికాడ ఉన్న వాళ్ళు ఎవరు టెన్షన్ పడద్దు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా టెన్షన్ పడ్డారనమాట. అందరికీ కలిపి ఈ వీడియో అయితే చేస్తున్నా. కువైట్లో రంజాన్ 12వ రోజు వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే రోజులు ఎలా గడిచాయో కూడా తెలియడం లేదు. ఉపవాసం పని అలసట కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ దేవుడి దయతో ఒక్కొక్క రోజు కంప్లీట్ అవుతుంది అనమాట. ఈరోజు సుహూర్ కోసం మేము ఏకంగా 20 కోళ్ళు అయితే వేసి స్పెషల్గా చికెన్ మగ్లూబ్ అయితే చేసాము. మంచిగా తింటేనే రోజంతా ఫాస్టింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. చికెన్ తింటేనే ప్రోటీన్ ఎక్కువ, ఎనర్జీ ఫుల్గా ఉంటుంది. 20 కోళ్ళు చికెన్ మగ్లూబాకి 20 కోళ్ళు, ఒక కోడి 4 పీసులు అయితే కట్ చేసుకోవాలి. సేమ్ మన చికెన్ మచ్చిపూసకి ఎలా అయితే ఉడికించుకుంటామో అలా అయితే ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ కూరగాయలన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. వంకాయలు ఇలా బిల్లలుగా అయితే కట్ చేసుకోవాలన్నమాట, రౌండ్గా. అలాగే క్యారెట్, ఉల్లగడ్డ, అలాగే కాలీఫ్లవర్, ఇవన్నీ కూడా అంటే కోసాను ఉంటుంది, అంటే లేత బీరకాయ టైపు, ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసి అయితే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఉడికించుకున్న కోళ్ళు అయితే ఇవన్నీ తీసి ఒక డిష్లోకి అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ తర్వాత మనం ఆ నీళ్ళు వడేసుకోవాలి కాబట్టి ఈ చికెన్ అంతా మనం వేరు చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అంటే కూరగాయలు మనం వేయించుకున్న అదే ఆయిల్లోనే ఈ చికెన్ అనేది కూడా మనం వేయించుకోవాలన్నమాట. కొంచెం దోరగా వేగితే సరిపోతుంది, మరీ క్రిస్పీగా అవసరం లేదు. ఇలా అన్నీ వేయించుకోవాలి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మనం వేయించుకునే లోపు చాలా మంది కామెంట్లో ఒక డౌట్ అయితే అడిగారు, మన సొంత ఉమ్ము మింగడం వల్ల ఉపవాసం బ్రేక్ అవుతుందా అని. చాలా మంది కామెంట్లో అడిగారు ఫ్రెండ్స్. రంజాన్ ఉపవాసంలో ఉమ్ము మింగితే ఫాస్ట్ బ్రేక్ అవ్వదు, కాకపోతే అది మన సొంత ఉమ్ము కాబట్టి ఏమీ కాదనమాట. సింపుల్గా చెప్పాలంటే మన నోట్లో న్యాచురల్గా వచ్చే ఉమ్ము మింగడం అలోన్ అంటే ఫాస్ట్ బ్రేక్ కాదు. కానీ జాగ్రత్త ఏమిటంటే బయట నుంచి ఏదైనా తినడం, తాగడం, అంటే గమ్, ప్యాన్, నీళ్ళు, ఇవన్నీ మాత్రమే ఫాస్ట్ బ్రేక్ అవుతాయి. అంటే ఆన్సులు వేసుకోవడం ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అలాంటివి వేసుకోకూడదు అనమాట. అంటే మనం టెన్షన్ పడనక్కర్లేదు, మన సెల్వ నార్మల్గా మింగొచ్చు. మన ఫోకస్ అంటే నమాజ్, దువ్వ, ఉపవాసం మీద ఉండాలి. కానీ ఉపవాసంలో ఉన్నప్పుడు నీళ్ళు, ఫుడ్, అంటే గమ్ అంటే ఆన్సులు, పాన్పరాకులు ఇవన్నీ వేసుకొని ఎంగిలి మింగుతూ ఉంటారు కదా, అలాంటివి మాత్రం ఫాస్ట్ బ్రేక్ అవుతాయి. అవి మాత్రం అస్సలు మనం మింగకూడదు అనమాట. అంటే ఉపవాసంలో ఉన్నప్పుడు అంటే ఫజర్ నమాజ్ నుండి అజాన్ వరకు బయట ఏమి మింగకూడదు. మన నోట్లో న్యాచురల్గా వచ్చే ఎంగిలి మాత్రం మింగొచ్చు, అదేమీ కాదు. ఇవి నాకు ఎలా తెలుసు అంటే మా మేడం అడిగి కనుక్కొని మరీ చెప్తాను. ఇది ఫ్రెండ్స్, ఒకవేళ తప్పు ఉంటే క్షమించండి. ఇప్పుడైతే ఈ కోళ్ళన్నీ వేయించి పెట్టుకొని, చాలా మంది కామెంట్లో మీరు ఉపవాసం ఉంటారా అని అడిగారు. మేమైతే ఉపవాసం ఉండము. ఉపవాసం ఉండకపోయినా సేమ్ ఉపవాసం లాగేనమాట. ఉదయం నుంచి సాయంత్రం వరకు మధ్యలో నీళ్ళు, చాయ్ తప్ప అంటే ఫుడ్ అనేది తీసుకోము. అంటే కువైట్ వాళ్ళతో సహా మేము కూడా ఉంటాం కాబట్టి వాళ్ళ ముందరేం తినలేము అనమాట. మేమేం ఉపవాసం ఉండి తినలేక కాదు, వాళ్ళ ముందర తినలేక ఉపవాసం ఉంటున్నాం అనమాట. అంటే కాకపోతే వాళ్ళు ఏదైనా చల్లిపోయినప్పుడు అలాంటి టైంలో కొంచెం బ్రేక్ ఉంటే కనుక తింటాము, లేకపోతే లేదు. మేమైతే అంటే ఉపవాసం ఉండము అనమాట. ముస్లిమ్స్ మాత్రం ఉపవాసం ఉంటారు. మా ఇంట్లో 2 అమ్మాయిలు ఉన్నారు ముస్లిమ్స్, వాళ్ళు మాత్రం ఉపవాసం ఉంటారనమాట. వాళ్ళకు ప్రత్యేకంగా పక్కకైతే తీసి పెడుతుంది మా మేడం. ఇంట్లో ఏమైతే చేస్తారో అవన్నీ వాళ్ళకు కూడా సపరేట్గా అయితే తీసి పెడుతుంది. చాలా జాగ్రత్తగా చూసుకుంటారనమాట. అంటే వాళ్ళు ఉపవాసం ఉన్నారు కాబట్టి, మేము లేం కాబట్టి మాకేం పెట్టరు. వాళ్ళు తిన్న తర్వాత మిగిలితేనే తినాలన్నమాట ఎవరైనా. ఇప్పుడైతే ఆ వాటర్ని వంచేసుకున్న తర్వాత మనము ఒక గంటన్నర నానబెట్టుకున్న రైస్ అయితే ఆ దబరాలో వేసుకొని, ఇప్పుడైతే మనము వడగట్టుకున్న నీళ్ళు అయితే మళ్ళీ దీంట్లో పోసుకోవాలి. అంటే చికెన్ వాటరు మనం ఈ రైస్లోనే పోసుకోవాలి. ఇప్పుడు గంటితో అలా కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన కుప్పగా అనేది ఉండకూడదు అనమాట. రైస్ అనేది ఉడ్డగా లేకుండా కొంచెం మనం గంటితో నెతుపుకోవాలి అలా. ఇప్పుడైతే మనం అందులోనే జల్లెడ గింటి పెట్టి ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా వడేయాలి. ఎందుకంటే వడేసేటప్పుడు అందులో ఉన్న చెక్క, లవంగాలు అవేమి వాళ్ళకు ఉండకూడదు అనమాట. అవన్నీ వడేసుకొని పక్కకు పడేసుకోవాలి. ఈ విధంగా
అంటే సాల్ట్ అనేది చాలా తక్కువైతే వేసుకుంటారు నైటు, అంటే ఉపవాసం కోసం చేస్తున్నారు కాబట్టి. ఇప్పుడైతే కలిపి మూత పెట్టి ఉడికించుకుందాము. ఇప్పుడైతే మగ్లూబాకు ఇప్పుడు వాళ్ళు ఎలా దబర అడుగునో ఏమేమి పెడతారో చూద్దాము. ఇప్పుడైతే ఒక 3 దబరాలు అయితే తీసుకున్నాడు. అంటే ఇంకో దబరా కూడా తెచ్చాడు అనమాట. ఇక్కడ 2 ఉన్నాయి కదా, ఇంకోటి లేదనుకుంటారేమో. ఇప్పుడైతే క్యాప్సికమ్ ఇవైతే ఇలా రౌండ్గా కట్ చేసి అన్ని దబరాలు అయితే పెట్టేసుకున్నాడు అనమాట ఫస్ట్. ఆ తర్వాత అంటే ఉల్లగడ్డలు కట్ చేసినట్టు మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నట్టయితే వేస్తున్నాడు. ఇప్పుడైతే ఉల్లగడ్డ ఒక లేయర్ వేసుకున్న తర్వాత అన్నీ మొత్తం అంటే ఏమేమి కూరగాయలు ఉన్నాయో అవన్నీ ఆ 3 దబరాలకి అయితే అడగని పెట్టేసుకోవాలి ఫస్ట్. అంటే ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డిఫరెంట్గా అయితే చేస్తారనమాట. ఈయన 2-3 విధాలుగా చేస్తాడు. ఇదే మగ్లూబా. ఇప్పుడైతే కాలీఫ్లవర్ అయితే వేస్తున్నాడు, వేయించుకున్నది. ఇవి క్యారెట్, అలాగే కోసాను ఉంటుంది లేత బెరకాయ టైపు, అవి కూడా వేయించినాడు. ఇవన్నీ 3 దబరాలకి అయితే పెట్టేస్తాడు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. సింపుల్ అనమాట. మామూలుగా చికెన్ ఉడికించుకొని ఇలా కూరగాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం టమోటాలు డక్కుసులాగా చేసి ఉడికించి ఈ కూరగాయలను వేయించినట్టుని ఇలా దబరాలు అడుగుని పెట్టేసి ఆ డక్కుసు అనేది పోసేయాలి. ఆ తర్వాత చికెన్ వేయించుకున్నది పెట్టేసి రైస్ ఉడికించి దాంట్లో పెట్టేయడమే. అంటే మనకు కారం ఉప్పు అవన్నీ వేసుకోవచ్చు. వీళ్ళు ఉప్పు కారాలు తినరు కాబట్టి కొంచెం సప్పగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఇది నిజంగా చాలా బాగుంటుంది. చూసారా, అన్ని ఈ విధంగా అయితే లేయర్గా వేసుకోవాలి కూరగాయలన్నీ. మనము రైస్ ఇట్లా గుమ్మరిచ్చినప్పుడు అప్పుడు ఇవన్నీ పైకి వచ్చాయన్నమాట. చూడడానికి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇది వచ్చేసి 3 దబర, అంటే దీనికి కూడా పెడుతున్నాడు అనమాట. మొత్తం లేయర్గా ఒక్కొక్కటి. ఇప్పుడు వేయించుకున్న చికెన్ కూడా ఫస్ట్ కూరగాయలు పెట్టుకొని చికెన్ మళ్ళీ అంటే ఆ కూరగాయల పైన చికెన్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే రైస్లో మనం రైస్ వేసి మూత పెట్టాం కదా, ఇప్పుడు ఎసురు ఎక్కువ అనిపించితే కనుక తీసేస్తున్నాడు. మనం అలాగే ఉండింది అనుకో అంటే మగ్లూబ్ అనేది బాగుండదు అనమాట. రైస్ పొడిగా ఉండాలి, అంటే బాగా ఉడికించేసుకోవాలన్నమాట. అంటే 70%, 80% అలా కాకుండా నార్మల్గానే మనం రైస్ ఉడికించుకోవాలి. ఆ తర్వాతే మనం ఇవన్నీ కూరగాయలు పెట్టుకున్నాం కదా, ఆ దబరాలకు నింపుకోవాలన్నమాట. ఇప్పుడైతే సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడైతే బాగా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఉడికించేసుకుందాము. ఇప్పుడు ఆ దబరాలన్నీ ఒక చోట పెట్టుకొని ఇప్పుడు ఈ దబరాకు ఆవిరి బాకుండా అయితే కస్తూరి అయితే చుడుతున్నాడు. అంటే ఇది అల్యూమినియం ఫాయిల్. ఇది పెట్టేసి మూత పెడితే అంటే ఆవిరి పోకుండా బాగా ఉడుకుతుంది అనమాట. రైస్ అనేది బాగా పొడవుగా కూడా వస్తుంది, చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ఆ కాస్తీరిని మామూలుగా చేత్తోనే మనం అలా అనేసినాం అనుకో బాగా దవరకు బాగా కరుచుకుంటుంది. ఇప్పుడైతే మూత పెట్టేసేయాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది అనమాట, ఎక్కువ అవసరం లేదు. మనం సిమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ దబరాలన్నీ ఒక చోట పెట్టుకొని ఇప్పుడు అంటే మనం వేయించుకున్న చికెన్ అంతా ఇప్పుడు పెట్టేసుకుందాము ఈ దబరాలకి. ఫస్ట్ అయితే కూరగాయలు అయిపోయింది, ఇదైతే చికెన్ అనమాట. చికెన్ అంతా లేయర్గా పెట్టేసుకుంటున్నాడు. ఒక్కొక్క దబరాలు మనకి ఎన్నైతే అవసరమో అన్ని పీసులు అయితే పెట్టుకుంటున్నాడు అనమాట. ఇలా అదే టేబుల్ అన్ని దబరాలకి అయితే పెట్టేసినాడు.
ఇప్పుడు డక్కూసులాగా చేసి ఒక దబ్బరకి డక్కూస్ అయితే పోతాడనమాట. డక్కూసులు ఏం లేదు, టమోటాలు బాగా మిక్సీ కొట్టుకొని 1 కిలో 2 కిలోల మైన ఒక దబరాలు కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత కొంచెం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసి వేగిన తర్వాత ఈ టమోటాలు అయితే పోసుకోవాలి. కొంచెం మిరియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని మనకుంటే టమోటా మాజూన్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. మనకు టమోటా మాజూన్ లేనప్పుడు కొంచెం 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడంతే ఇలా అయితే రెడీ అయిపోయింది అనమాట టమోటా డక్కూస్. ఈ డక్కూస్ అనేది కూడా కొంచెం పోసుకోవాలి, ఒక 4-5 గంటలు ఒక దబరాకి, ఎక్కువ అవసరం లేదు. అంతే, ఇంకేం మసాలా లేదు ఫ్రెండ్స్. మసాలా అంటే మన ఇండియాలో ఏదైనా బిర్యానీ తినాలంటే ఘాటుగా మసాలాలు ఉంటాయి కదా, అలాంటివి ఏం మసాలా తినకూడదు అనుకున్న వాళ్ళు ఇలా అయితే ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. అసలు మసాలా అనేది అస్సలు ఉండదు అనమాట. ఇలా అంతా డక్కూస్ పోసేసుకోవాలి 3 దబరాలకి. ఇలా పోసుకున్న తర్వాత ఇవి అలాగా ఉంచి ఇప్పుడైతే రైస్ అయిపోయింది. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి ఎంత పొడిగా ఎలా వచ్చిందో పొగలు గమ్ముతూ. మనం ఆ కాస్తీరు చుట్టడం వల్ల ఒకసారి పొగలు చూడండి ఎలా వచ్చాయో, ఆవిరి బయటికి పోక అంత బాగా అయితే కుక్ అవుతుంది అనమాట రైస్. అంత పొడిగా కూడా వచ్చేది ఆవిరి పోకుండా మనం ఉడికించుకోవడం వల్ల. ఇప్పుడు ఈ రైస్ అంతా ఈ దబరాలకు నింపుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా సాల్ట్ ఏం అవసరం లేదు. డక్కూస్లో సాల్ట్ వేసినాము, రైస్లో సాల్ట్ ఉంది. అంటే కూరగాయలన్నీ వేయించేసుకున్నాం కాబట్టి ఇంకా సాల్ట్ అనేది అవసరం లేదు, ఎలాంటి మసాలాలు అవసరం లేదు. మొత్తం వేసేసినాం కాబట్టి ఇంకా రైస్ అంతా దబలకు నింపుకొని ఒక్కొక్క గ్యాస్ మీద ఒక్కొక్క దబరా పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది, ఒక 10-15 నిమిషాలు. ఇలాగా అంటే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి, ఎందుకంటే అన్నీ కుక్ అయినట్టే కాబట్టి. సిమ్లో ఒక 15 నిమిషాలు అయితే పెట్టి ఉడికించుకుందాము. ఇంకా అదే టైప్లో మొత్తం అంటే కొత్త దబరాలకు కూడా మనం రైస్ అనేది అంటే పెట్టేసుకోవాలన్నమాట. అంటే ప్లేట్ కూడా కరెక్ట్గా ఉండాలి, మనం ఏదంటే అది పెడితే ఆవిరిపోతుంది అనమాట.
ఇప్పుడు అంతే ఫ్రెండ్స్, ఆ 3 దబరాలకి కరెక్ట్గా అయితే చేసినాడు, అంటే సరిపడినంత. ఇవి 20 కోళ్ళు అయితే చేసినాడు అనమాట. 20 కోళ్ళు ఈ 3 దబరాల్లో ఉన్నవి. అంటే కువైట్లో చికెన్ ప్రైస్ ఎంత ఉంటుందంటే, బయట మామూలుగా జమ్మియాలో అట్టుకుంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇలా స్టోర్లో ఇచ్చారు కాబట్టి కొంచెం ప్రైస్ అనేది తగ్గుతుంది అనమాట. అందుకని ఎక్కువ వీళ్ళు స్టోర్లో అయితే తెచ్చుకుంటారు. ఒకవేళ మధ్యలో స్టోర్ అయిపోయిందంటే మళ్ళీ బయట నుంచి అయితే తెచ్చుకుంటారు అనమాట. ఇప్పుడు రంజాన్ టైం కాబట్టి ఎక్కువ బయటనే తెచ్చినారు, స్టోర్లో అయితే సాలట్లేదు మా ఇంట్లో. ఆ తర్వాత ఇలాంటి ప్లేట్లు తీసుకొని వాటిలోకి ఇలా గుమ్మరించేసుకోవాలి. మనం గంటితో పెట్టకూడదు అనమాట. మనం ఇలా గుమ్మరించేసినామంటే అంటే రైస్ కిందకి పోయి కూరగాయల పైన వచ్చి మధ్యలో చికెన్ ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. 3 దవరాలు అయితే ఇలా గుమ్మరించుకోవాలి. ఇప్పుడు గ్రీను, పింకు, వైటు ఈ 3 ప్లేట్లు. చూసారా ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది ఈరోజు సుకూర్ అనమాట. ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఏదైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి. ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వచ్చా. ఓకే, అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.